ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనం అయితే ఆగస్టు నెలకు సంబంధించి బట్టి స్వామివారికి ఆదిత్య సేవ టికెట్లు అంటే మొదటి గడప దర్శనం టికెట్లు అయినటువంటి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన టికెట్లను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయం అయితే చెప్పడం జరిగింది. మనకి ఆగస్టు నెలకు సంబంధించి బట్టి కోటలో ఈ మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి ఆదిత్య సేవలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సెకండ్ కేటగిరీలో కూడా మనకి స్వామివారికి ఆదిత్య సేవలు దీన్ని డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సేవలు ఇందులో కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ నిన్న 21వ తారీఖు తోటి మే నెలలో అది కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇంకా మిగిలిన ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు గురించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఆగస్టు నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా 2 నెలలు ముందుగానే మనకి టీటీడీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ అంగప్రదక్షిణ టికెట్లు టీటీడీ వారు ఎప్పుడు విడుదల చేస్తారు, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఎప్పుడు విడుదల చేస్తారు, అకామిడేషన్ కూడా ఎప్పుడు విడుదల చేస్తారని పదే ఫోన్ కాల్స్లో అడగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంతా కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు మిగిలిన ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల సమాచారం, డైలీ పంచాంగం, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది చాలామంది మిత్రులు ఏ విధంగా బుక్ చేసుకోవాలండి అని అడుగుతున్నారు. మీరు ఎవరికో సలహా కానీ సూచనలు కానీ పాటించిన అవసరం లేదండి. నేను చెప్పేటువంటి ఇక వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీ దగ్గర కనుక మొబైల్స్ ఉంటాయి, ఇప్పుడు ఈ రోజుల్లో అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి కాబట్టి అందులో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే మీరందరూ కూడా అక్కడ క్రోమ్ ఉంటుంది, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ttదేవస్థానం.ap.gov.in అని అక్కడ ఎంటర్ చేయండి, అంటే సెర్చ్ చేయండి. అప్పుడు మనకి ఒక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ హోమ్ పేజ్లో టీటీ ఆన్లైన్ అని ఉంటుంది, దాని కింద వెబ్సైట్ లింక్ కూడా ఉంటుందని టీటీ దేవస్థానం సంబంధించిన లింక్. దాని మీద క్లిక్ చేయడం వల్ల హోమ్ పేజ్ అయితే ఈ విధంగా నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే లాగిన్ అడుగుతుంది కాబట్టి మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని మీరు జనరేట్ చేస్తే మీరు పూర్తిగా హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వడం జరుగుతుంటుంది. అయిన తర్వాత మనకి రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి అంగప్రదక్షిణ అనేటువంటి ఒక అంటే పక్కనే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ మీరు అక్కడ లాగిన్ అయినా అక్కడ మీరు క్లిక్ చేసినా పర్వాలేదు. కింద హోమ్ పేజ్లో ఇక్కడ కింద నేను లోగోస్ ఉన్నాయి కదండి, ఈ లోగోస్ దగ్గర మీరు అంగప్రదక్షిణ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే ఒక అప్లికేషన్ లాంటిది ఓపెన్ అవుతూ ఉంటుంది. అందులో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, దాని తర్వాత మీరు ఏ దేశంలో ఉంటున్నారో ఎంటర్ చేయండి, దాని తర్వాత స్టేట్, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు కూడా ఇంచుమించుగా ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిటీ అంటే ఒక మండలం కావచ్చు, మండల హెడ్ క్వార్టర్ కావచ్చు, లేదా ఒక ఫేమస్ అయినటువంటి మీ సరౌండింగ్లో, లేకపోతే మీ విలేజ్ ఫేమస్ అనుకుంటే మీ విలేజ్ నేమ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. దాని పక్కనే పిన్ కోడ్ ఇవ్వండి. కిందకి ఇచ్చిన తర్వాత ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు అన్నది మ్యాక్సిమం 2 వరకు బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. సింగిల్గా కావాలి, సింగిల్గా కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సర్నేమ్ తోటి పూర్తి నేమ్ ఇవ్వండి,
దాని తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ఇవ్వండి. దాని తర్వాత మేల్ అయితే మేల్ అని ఎంటర్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేయండి, అంటే ఆడ మగ అని. దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, వేరే దేశంలో ఉన్న వారికి అయితే పాస్పోర్ట్ కానీ లేదా అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అంతే అండి. కాకపోతే ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది వితిన్ 5 minutes లోపే ఈ టికెట్లు అన్నీ పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. చాలా ఫాస్ట్ టైపింగ్ వచ్చి ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ముందుగానే ప్రిపేర్గా ఉండాలి. కరెక్ట్గా 10 గంటలకు అయితే మనకి లాగిన్ అయితే అవడం జరుగుతుంది వెబ్సైట్లోకి. అంతకు ముందు మీరు ఓపెన్ చేసినా కూడా లాగిన్ అవ్వదండి. ఎందుకంటే మనకి టికెట్ బుకింగ్ అన్నకి దానికి ఒక టైమింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది టీటీడీ వారు. ఆ టైం లోపల మన వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంగప్రదక్షిణ అంటే ఏమిటని కూడా అడుగుతున్నారు. అంగప్రదక్షిణ అంటే మనకి టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా పడుకుని పొరుల దానాలు పెట్టిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇందులో మనకి అంగప్రదక్షిణ అన్నది ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా జరుగుతుంది. ఇలాగ ఇద్దరు చేసి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. దీంతోపాటు ఒక లడ్డూని కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని ఆకర్షణకు సముద్రవట్టి కోటల్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా సెకండ్ అప్డేట్ ఏమిటంటే మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్కి సముద్రవట్టి టికెట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎవరైతే 10,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు కూడా డొనేషన్ చేస్తారో వీళ్ళకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే అదనంగా ₹500 కట్టిన వారికి స్వామివారి యొక్క విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹10,000 ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేశారో డొనేషన్ చేసిన తర్వాత ₹500 విఐపి బ్రేక్ దర్శనం, అదేవిధంగా మనకి వీళ్ళకి విఐపి రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి. రూమ్ కాస్ట్ వచ్చేసి ₹1000 ఉంటుంది. ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 12 సంవత్సరాల లోపనటువంటి మీ పిల్లలను అయితే సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి ఆకర్షణకు సముద్రవట్టి కోట రేపు 23వ తారీఖున మే నెల ఉదయం 11 గంటలకు అయితే విడుదలవుతుంది. మీరు కూడా టీటీడీకి సముద్రవట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకైతే దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ రెండు కూడా ఒకేసారి ఓపెన్ అవుతున్నాయండి. మీకు చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటకి సంబంధించి వీడియోస్ కూడా నేను గతంలో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదే రోజున మనకి మరొక కేటగిరీలో 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదే వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 65 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ కూడా శ్రీవారి యొక్క దర్శనం అన్నది టీటీడీ వారికి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోట కూడా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదల అవడం జరుగుతుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ. మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అంటే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్కి అయితే మీ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ దర్శనం కూడా శుభదం నుండి ఉంటుందండి. పెద్ద ఇబ్బంది ఉండదు. చాలా ఈజీగా 1 అవర్లో స్వామివారికి దర్శనం అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మధ్యాహ్నం 12 తర్వాత మీకైతే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ కూడా మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి తర్వాత ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేపు ఆకర్షణకు సంబంధించిన కోటాలో స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చింది మరొక అప్డేట్ ఏంటంటే మనకి ఆకర్షణకు సంబంధించిన కోటాలో భాగంగా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు చాలామంది అడుగుతున్నారు, సార్ ₹300 దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారని. గతంలో అయితే ఆఫ్లైన్లో ఇచ్చేవారండి. ఇప్పుడు అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు, మొత్తం అంతా కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. కాబట్టి మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కూడా మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయంటే మనకి రేపు మే నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి
రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా విడుదల అవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా వెళ్ళొచ్చు, ఇద్దరు కావాలంటే ఇద్దరు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అమౌంట్ అన్నది మనతో ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకైతే టికెట్ అన్నది పూర్తిగా అంటే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ మేము టికెట్ బుక్ చేసుకున్నాం కానీ అమౌంట్ అన్నది పెండింగ్ అని వచ్చింది, ఇప్పుడు మాకు టికెట్ బుక్ అయినట్ట, బుక్ కాలేదా, ఈ అమౌంట్ అన్నది మాకు రీఫండ్ అవుతుందా, రీఫండ్ కాదా అని అడుగుతున్నారండి. ఒకవేళ ఎవరికైతే అమౌంట్ అన్నది పెండింగ్ అని వచ్చిందో, అంటే పేమెంట్ చేసేటువంటి టైంలో పెండింగ్ అని వస్తుంటుంది కదా, మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి. మీ అమౌంట్ అన్నది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. తర్వాత దానికి టైం పడుతుంది, 24 అవర్స్లో మళ్ళీ మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. దానికి అదేవిధంగా మనకి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కోటలో భాగంగా మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ రేపు మే నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే విడుదల చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే 2 నెలల ముందుగా ఈ అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అయితే మనకు రూ. 100 రూము, రూ. 1000 రూమ్ వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఈ సోమవారం ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఏదో ఒక దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఈ అకామిడేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. చాలామంది తెలియక, అంటే గతంలో మనకు ఒక 2-3 నెలల క్రితం అయితే మనం సోమవారికి దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా సరే అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేవారు. దాని తర్వాత అక్కడ సోమవారిక అండ్ ఫ్రీ దర్శనం కానీ సర్వదర్శనం ద్వారా కానీ, లేదా అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటూ ఉండేవారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో ఏదో ఒక దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే, అంటే ఆతిథ్య సేవలు కానీ, లేదా 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్లు కానీ, అదేవిధంగా ఫిజికల్ సంబంధించిన కోటాలో భాగంగా కానీ, తర్వాత సోమవారికి ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం ఇటువంటి బుక్ చేసుకున్న వారికి మాత్రమే మనకి అకామిడేషన్ అన్నది కూడా ఓపెన్ అవుతుందండి. వీళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సోమవారిక అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైన ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఎవరైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆఫ్లైన్లో అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి.